నమస్కారం సార్, ఎలా ఉన్నారు సార్? నమస్తే సార్, బాగానే ఉన్నాను సార్. సార్ జగన్ సార్ బర్త్డే కదా, ఏం సార్? జగన్మోహన్ రెడ్డి గారి 51వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకి మనస్ఫూర్తిగా నా ఒక్కడి తరపున కాకుండా మా మైనార్టీస్ మొత్తం తరపున ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని, ఆయన ఈ మైనార్టీస్ కోసం ఎంతో తాపత్రయపడే వ్యక్తి. మా మైనార్టీస్ అల్లాదే వల్ల ఆయనకి మా మా ముస్లిమ్స్ తరపున అందరి తరపున నేను మళ్ళా ఇంకొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయన ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అల్లాని ప్రార్థిస్తున్నాను సార్. సార్ ఎలా ఉండబోతుంది సార్ 2024 సంవత్సరం? జగన్ గారు సింగిల్గా ఉంటున్నారు, అటు సైడ్ చూస్తే జనసేన వీళ్ళందరూ పొత్తులు. సార్ అదేదో మీలో సామెత ఉంది, నాకు తెలుగులో చెప్పడం చేత కాదు. సింహం సింగిల్గా వస్తుందని బాలకృష్ణ గారి టైటిలే ఉంది కదా సార్. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గానే వస్తారు. ఎంతమంది ఎన్ని పొత్తులు వేసుకున్నా కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి మా ముస్లిమ్స్ మైనార్టీ యొక్క ఎప్పుడు మా అండదండలు ఎప్పుడు జగన్ గారికే. జగన్ గారి కోసమే మేము ఎప్పుడు మా ప్రాణం ఉన్నంత వరకు ఆయనే సపోర్ట్ చేస్తాం, ఆయన కోసం మేము పరితపిస్తాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారే కాదు, వాళ్ళ నాన్నగారి హయాం నుంచి కూడా మైనార్టీలు అంటే వాళ్ళ ఒక రకమైన వాళ్ళు మమ్మల్ని బెస్ట్ మా వాళ్ళు అన్నట్టు ఫీల్ చేసే పార్టీ ఏదైనా ఉందా అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి పార్టీనండి. విజయ్ చూస్తే బీజేపీ వచ్చేసి పవన్ కళ్యాణ్, చంద్రబాబు వీళ్ళు ముగ్గురు కలుస్తున్నారు కదా, మీరు ఆ కూటమికి సపోర్ట్ చేసే ఛాన్స్ ఉందంటారా? బీజేపీ కలిసిన పవన్ కళ్యాణ్ గారు కలిసిన తర్వాత టీడీపీ 3 పొత్తులైనా కానీ మన జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం వాళ్ళ వల్ల కాదు సార్. ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మైనార్టీసే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ వెనుకబడ్డ బలహీన వర్గాలు ప్రతి ఒక్కళ్ళు కోరుకునే ఒక లీడర్ ఎవరయ్యా అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారినండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినంత విలువ నిజంగా చెప్తున్నాను గుండెల్లో ఎవరికి ఇవ్వరు. ఎందుకంటే ఊరుగా బయట వాల్ పోస్టర్ల మీద జనం కేకల్లో అవి చూడటానికి వేరే ఉంటుంది సార్. పిక్చర్ రిలీజ్ అయినప్పుడు కేకలు వేసుకుంటారు, హిట్ అయిద్దా లేదా అనేది చూసిన తర్వాత. అలాగే రేపు ఎలక్షన్లు జరిగిన తర్వాత తెలిసిద్ది ఎవరు హిట్టా ఎవరు అన్ఫిట్టా అనేది. దాంట్లో హిట్ అనేది మా జగన్మోహన్ రెడ్డి గారే సార్, 100% చెప్తున్నాం. సంక్షేమ పథకాలు ఇంతకంటే ఎక్కువ డబల్ ఇస్తామని చంద్రబాబు అంటున్నారు కదా, నమ్ముతారంటే ప్రజలు? ఎవరు నమ్మరు సార్, ఇలాగే చెప్తుంటారు సంక్షేమ పథకాలు ఇస్తాను. ఒక్క సంక్షేమ పథకం వాళ్ళు అమలు చేసామని చెప్పండి. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి ఒక్కటి, నవరత్నాలు కానీ ఏదైనా ప్రతి ఒక్కటి అమలు చేశారు సార్. ప్రతి ఒక్కటి A to Z. నాకు అందలేదు అని చెప్పమనండి ఎవరైనా. ఓకే, అండ్ ఎలా ఉండబోతుందంటే ఇప్పుడు చంద్రబాబు అంటున్నాడు డెవలప్మెంట్ లేదు అది ఇది అని అంటున్నాడు, నేను వస్తే డెవలప్ చేస్తా అమరావతిని అది ఇది అని అంటున్నాడు సార్. మెయిన్ ఏంటంటే మన జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఫస్ట్ వరదలు వచ్చినాయి సార్. నెక్స్ట్ ఒక 5-6 నెలలు దాంట్లోనే పోయింది. వాస్తవంగా చెప్తున్నాను, నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. తర్వాత 2 ఏళ్ళు ఒక కరోనాలో పోయింది సార్. కరోనాలో 2 ఏళ్ళు పోయిన తర్వాత కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మొత్తం పరిపాలన ఎంత అంటే 2-2.5 సంవత్సరాలు. ఈ 2-2.5 ఏళ్లలోనే 5 ఏళ్ల పరిపాలన చేశారు ఆయన. ఆయనకి ఆర్థికంగా మన స్టేట్కి ఆర్థికంగా మనకు పెట్టుబడులు లేవు, డబ్బులు లేవు. ఇప్పుడు హైదరాబాద్ ఉందనుకోండి, మొత్తం రెడీ చేసి ఉంది, దానికి ఇన్కమ్ ఉంటుంది కాబట్టి దాన్ని డెవలప్ చేయడం పెద్ద మాట కాదు. ఏమీ లేని మన స్టేట్ని పాపం ఆయన అంత జాగ్రత్తగా పట్టుకొని వస్తుంటే ఆయన ఏదో విమర్శలు చెప్పడం ఇంకా ఎంత మాటికి సమంజసం అనేది మీరే అర్థం చేసుకోండి. 2 సంవత్సరాలు కరోనా కాలంలో ఎలా జరిగిందో మీకు కూడా తెలుసు. ఇళ్లలోంచి బయటికి రావడమే మనకి ఘనం అనుకున్న రోజుల్లో ఈ స్టేట్ని నడిపించాలంటే ఒక సీఎంగా ఒక లీడర్గా ఎంతమందిని జాగ్రత్తగా చూసుకుంటారా వాళ్ళ. అదే కనుక 2.5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి కనుక కలిసి వచ్చుంటే ఈ పార్టీకి మీరు అన్నట్టు స్టేట్ డెవలప్మెంట్ ఎలా ఉండేదో తెలుసా? ఇంకోసారి ఇచ్చి చూడండి 5 ఏళ్ళు ఎలా ఉంటుందో స్టేట్ చూపిస్తారు. రోడ్లు లేవు అవి లేవు అని చెప్పడం కాదు సార్. మనకి ఇన్కమ్ రావాలంటే ముందు 2.5 ఏళ్ళు వెళ్ళిపోయినాయి కదా సార్. ఈ 2.5 ఏళ్ళు మళ్ళీ పరిపాలన ఉంటే ఎలా ఉంటుంది? రాజధాని తీసేశారు అమరావతి, దానివల్ల డెవలప్మెంట్ లేదు, చంద్రబాబు వస్తే మళ్ళీ డెవలప్ చేస్తాను. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఒక రాజధాని ఏదండి, అమరావతి ఒక్కటే డెవలప్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మొత్తం స్టేట్ డెవలప్ అయింది. అమరావతి ఒక్కటే డెవలప్ అయితే ఇక్కడ వాళ్ళే డెవలప్ అవుతారు సార్. స్టేట్ మొత్తం డెవలప్ అయితే ఆంధ్ర మొత్తం డెవలప్ అయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పట్టిన పథకాలు ఏంటి? నిజాంపట్నంలో హార్బర్ పోర్టు కడుతున్నారు, వైజాగ్లో పోర్టు కడుతున్నారు. దీనివల్ల ప్రాఫిట్ ఏంది దాని గురించి తెలుసుంటే వేరే కంట్రీస్కి మనకి రవాణా పెరిగిద్ది, వేరే కంట్రీస్ నుంచి మనం ఎగుమతులు పెరుగుతాయి. ప్రతి ఒక్కటి అది తెలుసుకోవాలా. ఇంతకుముందు నేను ముస్లిం కాబట్టి చెప్తున్నాను, కువైట్ అనే దేశం ఒక చిన్న దేశం అనమాట. అలాంటి కేవలం కువైట్ భాష అంటే కింగ్ అనమాట. రషీద్ గారని
ముందు ఏం చేశారో తెలుసా, అప్పుడు ఆర్థికంగా వెనకబడి ఉన్న కువైట్ని డెవలప్ చేయడం కోసం రాష్ట్రాన్ని దేశాన్ని డెవలప్ చేయాల. ముందు పోర్ట్లను డెవలప్ చేశారు. పోర్ట్ డెవలప్ చేస్తే వేరే కంట్రీస్తో మనకు పరిచయాలు పెరుగుతాయి, దిగుమతులు ఎగుమతులు పెరుగుతాయి, అప్పుడు లావాదేవీలు పెరుగుతాయి. ఇవాళ ప్రపంచంలోకెల్లా ఉన్నత కంట్రీ ఏదా అంటే కువైట్. ఏది ఈ పోర్ట్లు అదే పని మన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. అది జనానికి తెలియట్లేదు సార్. చంద్రబాబు హయాంలో ఏమైనా డెవలప్మెంట్ చేశారంటారా? చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏం డెవలప్ చేశారండి మీకు తెలియదు సార్. ఉద్యోగాలు ఏమైనా బాగా ఇచ్చాడంట కదా, ఇచ్చాడా? ఏమో సార్, నేనైతే చూడలేదు. ఎందుకంటే జనం చెప్పేవాళ్ళు వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళు వాళ్ళకి ఇచ్చారని చెప్పుకుంటుంటారు. ఇప్పుడు వీళ్ళు కూడా అనొచ్చు, మీకు జగన్మోహన్ రెడ్డి గారు అనుకూలమా, నువ్వు ఆయన గురించి పొగుడుతున్నావు అని. అనుకూలమా అని కాదు, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను అనమాట. నేను చూసింది చెప్తున్నాను. అలా అని ఆయన గురించి మనం తప్పుగా చెప్పకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ ద నెంబర్ 1 గ్రేట్ లీడర్. కేవలం ముస్లిమ్స్కే కాదు, వెనకబడిన ప్రతి వర్గానికి కూడా ఎవరినైనా ఆదరణగా పిలిచే వ్యక్తి, ప్రతి ఒక్కళ్ళని ఆప్యాయతగా పిలిచే వ్యక్తి. ఆయన దగ్గర పనిచేసే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానివ్వండి, పుట్టా ప్రతాప్ రెడ్డి గారు కానివ్వండి, మల్లికార్జున రెడ్డి గారు కానివ్వండి, మన నవరత్నాల చైర్మన్ మూర్తి గారు కానివ్వండి, ఎవరైనా సరే, ఎవరైనా వెళ్తే ఆఫీసులోకి మర్యాదగా పిలిచి మాట్లాడి ఏం కావాలని అడిగి తెలుసుకునే లీడర్లు ఉన్నారు ఆయన దగ్గర. అదే కనుక చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక ఎమ్మెల్యేని కలవాలంటే 10 మందిని అడిగి వాళ్ళ ద్వారా ఏదో అంటారు చూడండి, చెంచాల ద్వారా వెళ్ళినట్టు అలా ఉంటుంది. అంటే రీసెంట్గా లోకేష్ కూడా పాదయాత్ర 3000 కంప్లీట్ చేసుకున్నాడని ఒక పెద్ద సభ పెట్టారు. దాని గురించి మీరేమంటారు? లోకేష్ గారి పాదయాత్ర అంటే లోకేష్ యువగళం, రాష్ట్రంలో గందరగోళం అన్నట్టు ఉంటుంది సార్. ఎందుకలా అంటే భారీ సభ పెట్టారు, 10 లక్షల మంది జనాలు వస్తారు సార్ సభ పెట్టినప్పుడు. ఇప్పుడు సభలకి వాటికి జనం ఏంటంటే చూడటానికి. ఇప్పుడు నిన్న బిగ్ బాస్ షో జరిగినప్పుడు కూడా భారీ జనాలు వచ్చారు. తర్వాత ఏం జరిగింది, దాని అనర్థం అందరికీ తెలుసు. బిగ్ బాస్ షో అనర్థం అనేది ఇలాగే సభలు పెట్టి దాని తర్వాత వచ్చే బెనిఫిట్ అనేది ఉండాలంటే ఒక లీడర్ ఉండాలి. ఆ లీడర్ ఎవరా అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్ని కొత్తలు వచ్చినా ఏం లేదు సార్. అల్లది వల్ల మా మైనార్టీస్ మాత్రం ఈయనకే ఓటేస్తారు. ఎవరో ఒకళ్ళిద్దరు ఉంటారు, అంటే ఇంట్లో 5 పిల్లలు ఉన్నంత మాత్రం 5 ఒకేలాగా ఉన్నారు కదా, ఒకడు తేడాగా ఉంటాడు. అలాగే ఇప్పుడు మైనార్టీస్ అందరూ ఒకేలాగా ఉంటారు. కొంతమంది ఆయనకు వ్యతిరేకతలు కూడా ఉంటారు. అయినా కానీ ఎంతమంది వచ్చినా కానీ నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారు. అల్లాదే వల్ల ఇది సత్యం అన్నమాట.